ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద బైబుల్ రోమన్స్ చాప్టర్ 12 వర్సెస్ ఫ్రమ్ 14. మిమ్మను హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరినొకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనసునుంచగా తగ్గువాటి యందు ఆసక్తి లేయుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవనికని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతను చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పులుగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇలాంటి దేవుని యొక్క వాక్యముతో మనం ఈ లోకములో ఆదరింపబడుదాం గాక. దేవుడు మనల్ని దీవించుగాక. ఆమేన్.